శ్రీ పరమాత్మనే నమః. యథార్థ గీత శ్రీమద్ భగవద్గీత పంచమ అధ్యాయం. 3వ అధ్యాయంలో అర్జునుడు, భగవంతుడా, జ్ఞానయోగం మీకు శ్రేష్టమనిపించినప్పుడు మీరు నన్ను భయంకర కర్మజాలంలో ఎందుకు పడేస్తున్నారు అని ప్రశ్నించాడు. అర్జునుడికి నిష్కామ కర్మయోగానికంటే జ్ఞానయోగం కొంచెం సరళమని తోచినట్లుంది. ఎందుకంటే జ్ఞానయోగంలో ఓటమిలో దైవత్వం మరియు గెలుపులో మహామహిమ స్థితి 2 దశల్లోనూ లాభమే అనిపించింది. కాని ఇప్పటి వరకు 2 మార్గాల్లోనూ కర్మ చెయ్యవలసిందేనని అర్జునుడు చక్కగా అర్థం చేసుకున్నాడు. యోగేశ్వరుడతణ్ణి సంశయరహితుడైన తత్వదర్శకుడైన మహాపురుషుని శరణు చేరమని కూడా ప్రేరేపించాడు. ఎందుకంటే అర్థం చేసుకునేందుకు అదొక్కటే సరైన స్థానం. 2 మార్గాల్లో నుంచి ఒకటి ఎన్నుకునే ముందు అతను ఇలా నివేదించుకున్నాడు. అర్జున ఉవాచ. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. హే శ్రీకృష్ణ, మీరొకప్పుడు సన్యాసంతో కూడి చేసిన కర్మను, మరింకొకప్పుడు నిష్కామ దృష్టిలో చేసిన కర్మను ప్రశంసిస్తారు. ఈ రెండింటిలోనూ ఒకటి మీచే చక్కగా నిశ్చయించబడినది, పరమ కళ్యాణకారి అయిన దానిని నాకు చెప్పండి. ఎక్కడికైనా వెళ్ళడానికి మీకు 2 మార్గాలు చెప్పబడితే మీరు సుఖప్రదమైన దారేదని తప్పకుండా అడుగుతారు. అలా అడగనట్లయితే మీకు వెళ్లే అభిప్రాయమే లేదన్నమాట. అప్పుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు, శ్రీ భగవానువాచ. సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అర్జున, సన్యాసంతో కూడి చేసే కర్మ అంటే జ్ఞాన మార్గంలో చేసే కర్మ, మరియు కర్మయోగ నిష్కామ భావనతో చేసే కర్మ, ఈ 2 కూడా పరమశ్రేయాన్నిప్పించేవే. కాని ఈ 2 మార్గాలలో సన్యాసం లేక జ్ఞానదృష్టితో చేసే కర్మ కంటే నిష్కామ కర్మయోగం శ్రేష్టమైనది. ఎందుకు శ్రేష్టమైందనే ప్రశ్న స్వాభావికం కదా. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహువులు గల అర్జున, ఎవరినీ ద్వేషించని వాడిని, దేనిని ఆకాంక్షించని వాడిని ఎప్పటికీ సన్యాసి అని అనుకోవడం సముచితం. అతడు జ్ఞాన మార్గంలో గాని లేక నిష్కామ కర్మయోగంలో గాని ఉండవచ్చు. రాగద్వేషాది ద్వంద్వాలచే రహితుడైన ఆ పురుషుడు సుఖపూర్వకంగా భవబంధం నుంచి ముక్తుడైపోతాడు. సాంఖ్యయోగౌ పృథగ్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం. నిష్కామ కర్మయోగం మరియు జ్ఞానయోగం
ఈ రెండు మార్గాల గురించి ఎవరికి చాలా తక్కువగా తెలుసో అటువంటి వారే ఈ రెండూ వేరువేరు అని చెబుతారు. కాని పూర్ణ జ్ఞానవంతులైన పండితులు అలా చెప్పరు. ఎందుకంటే రెండింటిలో నుంచి ఏ ఒక్కదానిలోనైనా సరే చక్కగా స్థితుడైన పురుషుడు రెండింటి ఫలరూపుడైన పరమాత్ముణ్ణి పొందుతాడు. రెండింటి ప్రతిఫలం ఒక్కటే. కాబట్టి రెండూ ఒక్కలాంటివే. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సాంఖ్యదృష్టితో కర్మ చేసేవాడు ఎక్కడికి చేరుతాడో అక్కడికే నిష్కామంగా కర్మ చేసేవాడు కూడా చేరుకుంటాడు. కాబట్టి ఎవరైతే రెండింటినీ ప్రతిఫలం దృష్ట్యా ఒకటిగా చూస్తారో వారే యథార్థాన్ని తెలుసుకున్నవారు. రెండు మార్గాలు ఒకే స్థానాన్ని చేర్చేటప్పుడు నిష్కామ కర్మయోగంలో విశేషం ఏమిటి? శ్రీకృష్ణుడంటాడు, సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. అర్జున, నిష్కామ కర్మయోగాన్ని ఆచరించకుండా సన్యాస అంటే సర్వస్వం యొక్క న్యాసం దుఃఖప్రదమైనది. యోగం యొక్క ఆచరణ ప్రారంభమే చెయ్యనప్పుడు అది అసంభవమవుతుంది. కాబట్టి భగవత్ స్వరూపాన్ని మననం చేసే మునులు, మనస్సుతో సహా ఇంద్రియాలు మౌనమైపోయిన ఆ మునులు నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తూ పరబ్రహ్మ అయిన పరమాత్ముణ్ణి శీఘ్రంగానే పొందుతారు. జ్ఞానయోగంలో కూడా నిష్కామ కర్మయోగ ఆచరణే పాటించవలసి ఉంటుందని స్పష్టమవుతుంది. ఎందుకంటే రెండింటిలోనూ క్రియ ఒక్కటే. అది యజ్ఞం యొక్క క్రియ. దాని అసలైన అర్థం ఆరాధన. రెండింటిలో తేడా కేవలం కర్త యొక్క దృక్పథానికి సంబంధించింది మాత్రమే. ఒకడు తన శక్తిని అర్థం చేసుకుని లాభనష్టాల్ని బేరీజు వేసుకుంటూ అదే కర్మలో ప్రవృత్తుడవుతాడు. మరింకొకడు నిష్కామ కర్మయోగి, ఇష్టదైవంపై ఆధారపడి ఇదే కర్మలో ప్రవృత్తుడవుతాడు. ఉదాహరణకై ఒకడు ప్రైవేటుగా చదివితే రెండోవాడు విద్యాలయంలో చేరి చదువుతాడు. ఇద్దరి పాఠ్యక్రమం ఒక్కటే, పరీక్ష ఒక్కటే, పరీక్షించేవాడు పేపర్ దిద్దేవాడు కూడా ఒక్కడే. సరిగ్గా ఇదే ప్రకారంగా ఇద్దరికీ సద్గురువే తత్వదర్శకుడు. మరి డిగ్రీ కూడా ఒక్కటే. కేవలం ఇద్దరి దృక్పథాలే భిన్నమైనవి. అయితే స్కూలులో చదివే విద్యార్థికి దొరికే సదుపాయాలు అధికంగా ఉంటాయి. ఇంతకుముందు శ్రీకృష్ణుడు కామం మరియు క్రోధాలు దుర్జయులైన శత్రువులు, అర్జున వీటిని నీవు చంపుము అని అన్నాడు. అర్జునుడికి ఇది కఠినమైన పనిగా తోచింది. కాని శ్రీకృష్ణుడు కాదు, శరీరం కంటే అతీతమైనవి ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే అతీతమైనది మనస్సు, మనస్సు కంటే అతీతమైనది బుద్ధి, బుద్ధి కంటే అతీతమైనది నీ స్వరూపం, నీవు దాని వలన ప్రేరణ పొందు అని అన్నాడు. ఈ ప్రకారంగా తన శక్తిని తెలుసుకుని దానిని ముందుంచుకుని స్వావలంబుడై కర్మలో ప్రవృత్తుడవటాన్ని జ్ఞానయోగం అంటారు. శ్రీకృష్ణుడన్నాడు, చిత్తాన్ని ధ్యానావస్థలో ఉంచుతూ కర్మను నాకు సమర్పించి ఆశ, మమత, సంతాపరహితుడవై యుద్ధం చెయ్యి. సమర్పణతో పాటు ఇష్టదైవంపై ఆధారపడుతూ కర్మలో ప్రవృత్తుడవడమే నిష్కామ కర్మయోగం. రెండింటిలోని క్రియ ఒక్కటే, మరి పరిణామం కూడా ఒక్కటే. దీనినే సమర్థిస్తూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎలా అంటాడు, యోగాన్ని ఆచరించకుండా సన్యాసం అంటే శుభాశుభ కర్మల యొక్క చరమస్థితిని పొందగలగడం అసంభవం. శ్రీకృష్ణుడు చెప్పినట్లు
అలాంటి యోగం ఏదీ లేదు. కాలుపై కాలు వేసి కూర్చుని నేనే పరమాత్ముణ్ణి, శుద్ధమైన వాడిని, బుద్ధిమంతుణ్ణి, నా కోసం కర్మ లేదు, బంధం లేదు, నాలో మంచి చెడు కనిపిస్తే అది ఇంద్రియాలు తమ తమ పరిధులలో వ్యవహరించడం వలనే అనడానికి వీలైన యోగం లేదు. ఇలా తన్ను తాను పొగుడుకోవడం శ్రీకృష్ణుని మాటలలో లేనేలేదు. సాక్షాత్తు యోగేశ్వరుడు కూడా తనకు అత్యంత ప్రియుడైన అర్జునుడికి కర్మ చెయ్యకుండా ఈ స్థితిని ప్రసాదించలేకపోయాడు. అతనే గనక అలా చెయ్యగలిగితే గీత అవసరం ఏముంటుంది? కర్మ చెయ్యక తప్పదు. కర్మ చేయుట ద్వారానే సన్యాస స్థితిని పొందవచ్చును. యోగంతో యుక్తులైన పురుషులు శీఘ్రంగానే పరమాత్ముణ్ణి పొందుతారు. యోగయుక్తుడైన పురుషుని లక్షణాలేమిటి? దీనిని గురించి ఇలా అంటాడు. योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते. విజితాత్మ ఎవరి శరీరమైతే విశిష్ట రూపంతో గలవబడిందో, జితేంద్రియ ఎవరి ఇంద్రియాలైతే గలవబడ్డాయో, విశుద్ధాత్మ ఎవరి అంతఃకరణమైతే విశిష్టంగా శుద్ధి చేయబడిందో, అలాంటి పురుషుడు సర్వభూతాత్మ భూతాత్మ సంపూర్ణ భూత ప్రాణుల ఆత్మ యొక్క మూల ఉద్గమం అయిన పరమాత్మునితో ఏకీభవమైన యోగంతో యుక్తమై ఉన్నాడు. అతను కర్మ చేస్తూ కూడా దానిచే బంధించబడడు. అలాంటప్పుడు ఎందుకు చేస్తాడు? తన తరువాతి వారిలో పరమ కళ్యాణానికి అవసరమైన బీజాన్ని నాటడం కోసం. ఎందుకు బంధింపబడడు? ఎందుకంటే సమస్త ప్రాణుల యొక్క మూల ఉద్గమమైన పరమతత్వమైన పరమాత్ముడి తత్వంలో స్థితుడైపోయాడు కాబట్టి. దానికంటే అతీతమైంది ఇంకో వస్తువు లేదు. వెతుకుదామన్నా కూడా వెనుక వదిలిన వస్తువులు చిన్నవైపోయాయి. ఇంకా ఎందులో ఆసక్తి చూపించాలి? కాబట్టి అతను కర్మలచే బంధించబడడు. ఇది యోగయుక్తమైన వాని యొక్క పరాకాష్ఠ చిత్రణ. మళ్ళీ యోగయుక్తుడైన పురుషుడు ఉండే విధానాన్ని స్పష్టం చేస్తాడు. అతను కర్మ చేస్తూ కూడా ఎందుకు బంధించబడడు? నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. పరమతత్వమైన పరమాత్ముణ్ణి సాక్షాత్కార సహితంగా తెలుసుకున్న యోగయుక్తుడైన పురుషుని ఈ మనఃస్థితి అంటే అనుభూతి ఏమిటంటే, నేను కించిన్మాత్రం కూడా ఏమీ చెయ్యను అని. ఇది అతని కల్పన కాదు, కానీ ఈ స్థితిని అతను కర్మ చేసే పొందాడు. ఎలాగంటే యుక్తో మన్యేత. ఇప్పుడు పరమస్థితిని పొందిన పిదప అతను అన్నీ వింటూ కూడా త్యాగం చేస్తూ, గ్రహిస్తూ, కళ్లను తెరుస్తూ మూస్తూ కూడా ఇంద్రియాలు తమ తమ పరిధుల్లో వ్యవహరిస్తున్నాయి అనే ధారణ గలవాడై ఉంటాడు. పరమాత్ముణ్ణి మించి ఏమీ లేదు. అతను ఆ పరమాత్మునిలోనే స్థితుడై ఉన్నప్పుడు అంతకు మించిన ఏ సుఖాన్ని కోరి అతను ఇతరుల్ని స్పృశించడం మొదలైనవి చేస్తాడు? ఏదైనా ఇంకో శ్రేష్టమైన వస్తువంటూ మిగిలితే అతనికి ఆసక్తి తప్పకుండా ఉంటుంది. కాని ఆ స్థితిని పొందిన పిదప ఇప్పుడింకా ఎక్కడికి వెడతాడు? మరి వెనుక ఏం త్యజిస్తాడు? కాబట్టి యోగంతో యుక్తుడైన పురుషుడు బంధించబడడు. దీనినే ఒక ఉదాహరణ ద్వారా స్పష్టం చేస్తాడు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి
సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. కమలం బురదలో ఉంటుంది, దాని ఆకులు నీటిపై ఉంటాయి, అలలు దానిపై రాత్రింబగళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. కాని ఆకులు ఎలా ఉంటాయి? ఒక నీటి బిందువు కూడా దానిపై నిలవలేదు. బురద నీళ్లలో ఉంటూ కూడా అది వాటిచే బంధించబడదు. సరిగ్గా ఇదే ప్రకారంగా ఏ పురుషుడైతే అన్ని కర్మలను పరమాత్మునిలో విలయం చేసి, అంటే సాక్షాత్కారంతో బాటే కర్మలు విలయమవుతాయి, అంతకు ముందు కావు. ఆసక్తిని త్యాగం చేసి ఇప్పుడు పొందదగిన ఇంకో వస్తువేదీ లేదు, అందుచేత ఆసక్తి పుట్టదు. కాబట్టి ఆసక్తిని త్యాగం చేసి కర్మ చేస్తాడో అతను కూడా ఇదే ప్రకారంగా లిప్తుడు కాడు. మరి అతనెందుకు కర్మ చేస్తాడు? మన కోసం, సమాజ కళ్యాణం కోసం, తన తరువాతి వారికి మార్గదర్శనం చేయడం కోసం. దీనిని ఇలా వివరిస్తాడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగీజనులు కేవలం ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మరియు శరీరం ద్వారా కూడా ఆసక్తిని త్యాగం చేసి ఆత్మశుద్ధికై కర్మ చేస్తారు. కర్మలు బ్రహ్మలో విలయమైపోయినప్పుడు కూడా ఆత్మ అశుద్ధంగానే ఉంటుందా? లేదు. వారు సర్వభూతాత్మ అయిపోయారు. సమస్త ప్రాణులలో వారు తమ ఆత్మ విస్తరణనే చూస్తారు. ఆ సమస్త ఆత్మల యొక్క శుద్ధి కోసం, మన అందరి మార్గదర్శనం కోసం వారు కర్మలో వ్యవహరిస్తారు, కర్మను ఆచరిస్తారు. శరీరం, బుద్ధి, మనస్సు మరియు కేవలం ఇంద్రియాలతో వారు కర్మ చేస్తారు. స్వరూపంతో వారు ఏమీ చెయ్యరు, స్థిరంగా ఉంటారు. బయట నుంచి వారు క్రియలు చేస్తూ కనబడతారు, కాని లోపల వారిలో అంతులేని శాంతి ఉంటుంది. త్రాడు బూడిదైపోతుంది, కాని ఆ త్రాటి ఆకారం మాత్రమే మిగిలి ఉంటుంది. దాన్ని ముడివేయలేం, ఎవరిని బంధించలేం. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యోగయుక్తుడు అంటే యోగం యొక్క ప్రతిఫలమైన పరమాత్మను పొందిన పురుషుడు, అన్ని ప్రాణుల ఆత్మల యొక్క మూలమైన పరమాత్మునిలో స్థితుడై ఉన్న యోగి. కర్మ ఫలాన్ని త్యాగం చేసి, నిజానికి కర్మ ప్రతిఫలమైన పరమాత్ముడు అతనితో వేరుగా లేడు కాబట్టి కర్మ యొక్క ప్రతిఫలాన్ని త్యాగం చేసి నైష్ఠికీం శాంతిం ఆప్నోతి, శాంతి యొక్క అంతిమ అవస్థను పొందుతాడు. దాని తరువాత ఇంకా పొందదగిన శాంతి అనేది మిగిలి ఉండదు. దాని తరువాత అతడెప్పుడూ అశాంతికి గురికాడు. కాని ఏ పురుషుడు కర్మ పరిణామంతో యుక్తుడు కాడో, ఇంకా దారిలోనే ఉన్నాడో, అలాంటి పురుషుడు ప్రతిఫలాల్లో ఆసక్తుడై ప్రతిఫలమైన పరమాత్మునిపై ఆసక్తి కలగడం అవసరం. కాబట్టి ప్రతిఫలంతో ఆసక్తుడై కామకారేణ నిబధ్యతే, కోరుకొనుట వలన బంధించబడతాడు. అంటే చివరి వరకు కోరికలు జాగృతమవుతూనే ఉంటాయి. అందుచేత సాధకుడు చివరి వరకు సావధానుడై ఉండవలసి ఉంటుంది. గురు మహారాజుల వారనేవారు, ఓ మనం భగవంతుడి నుంచి కొంచెం కూడా వేరుగా ఉన్నంత వరకు మాయ సఫలమనవచ్చు. ఈ దశని రేపు పొందవచ్చు. అయినా కూడా ఈరోజు అతను అజ్ఞానుడే.
ఇందువలన చివరి వరకు సాధకుడు అజాగ్రత్తగా ఉండరాదు. ఇదే విషయం ఈ శ్లోకంలో చెప్పబడింది. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఎవరైతే సంపూర్ణంగా స్వవశుడో, ఎవరైతే శరీరం, బుద్ధి, మనస్సు, ప్రకృతుల కంటే అతీతంగా స్వయంలో స్థితుడై ఉన్నాడో, అలాంటి స్వవశంలో ఉన్న పురుషుడు నిస్సందేహంగా ఏమీ చెయ్యడు, ఏమీ చేయించడు. తరువాతి వారిచే చేయించడం కూడా అతని ఆంతరంగిక శాంతిని స్పృశించలేదు. అలాంటి స్వరూపస్థుడైన పురుషుడు శబ్దాది విషయాలను గ్రహించే 9 ద్వారాలు, 2 చెవులు, 2 కళ్ళు, 2 నాసికరంధ్రాలు, 1 నోరు, ఉపస్థ మరియు పాయువు గల శరీరరూపమైన ఇంటిలో అన్ని కర్మలను మనస్సుతో త్యాగం చేసి స్వరూపానందంలోనే స్థితుడై ఉంటాడు. నిజానికి అతనేమీ చెయ్యడు, చేయించడు. దీనినే శ్రీకృష్ణుడు మళ్లీ ఇంకో రకంగా ఆ ప్రభువు చెయ్యడు మరియు చేయించడు అని చెప్పాడు. సద్గురువు, భగవంతుడు, ప్రభువు, స్వరూపస్థుడైన మహాపురుషుడు, యుక్తుడు మొదలైన పదాలు ఒకదానికొకటి పర్యాయవాచకాలు. భగవంతుడు వేరుగా ఏదో చేసేయడానికంటూ రాడు. అతను ఏదైనా చేస్తే ఇలాంటి స్వరూపస్థులైన ఇష్టుల చేత చేయిస్తాడు. మహాపురుషునికి శరీరం ఒక ఇల్లు మాత్రమే. అందుచేత పరమాత్ముడు చెయ్యడం అన్నా, మహాపురుషుడు చెయ్యడం అన్నా ఒక్కటే. ఎందుకంటే అతను వారి ద్వారానే చేస్తాడు. వాస్తవానికి అలాంటి పురుషుడు చేస్తూ కూడా ఏమీ చెయ్యడు. తర్వాతి శ్లోకం చూడండి. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఆ ప్రభువు భూత ప్రాణుల కర్తృత్వ భావాన్ని గాని, కర్మలను గాని, కర్మ యొక్క ప్రతిఫలాల సంయోగాన్ని గాని చెయ్యడు. కాని స్వభావంలో స్థితమైన ప్రకృతి యొక్క ప్రభావ ప్రేరణల చేతనే అందరూ వ్యవహరిస్తారు. ప్రకృతిని బట్టి సాత్వికం, రాజసం లేక తామసం ఉంటుందో ఆ విధంగానే వారు వ్యవహరిస్తారు. ప్రకృతి గొప్పదైనా మీ స్వభావం ఎంత వికృతమైందో లేక వికసితమైందో మీ మీద అంతే ప్రభావాన్ని వెయ్యగలదు. సాధారణంగా లోకులు చేసేవాడు, చేయించేవాడు భగవంతుడే అని, మనం నిమిత్తమాత్రులమే అని, మనచే మంచి చేయించినా సరే లేక చెడు చేయించినా సరే అంతా ఆ పరమాత్ముడు చేయించేదే అని అంటారు. కాని యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు, ఆ ప్రభువు చెయ్యడు, చేయించడు, అసలు సంయోగాన్నే కుదర్చడు. లోకులు తమ స్వభావంలో గల ప్రకృతికి అనుగుణంగా వ్యవహరిస్తారు, స్వతహా పనిచేస్తారు. వారు తమ అలవాట్లచే వివశులై పనిచేస్తారు. భగవంతుడు చెయ్యడు. అలాంటప్పుడు భగవంతుడే చేస్తాడని లోకులెందుకంటారు? యోగేశ్వరుడంటాడు, నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఎవరినైతే ఇప్పటి వరకు ప్రభువు అన్నాడో అతనినే ఇక్కడ విభువు అనడమయ్యింది. ఎందుకంటే అతను సంపూర్ణ వైభవంతో సంయుక్తుడైనవాడు కాబట్టి. ప్రభుతతో మరియు వైభవంతో సంయుక్తుడైన ఆ పరమాత్ముడు ఎవరిదైనా పాపకర్మాన్ని గాని పుణ్యకర్మాన్ని గాని గ్రహించడు. మరి లోకులెందుకంటారు? ఎందుకంటే
అజ్ఞానం ద్వారా జ్ఞానం కప్పబడి ఉంది కనుక వారికింకా సాక్షాత్కార సహితంగా జ్ఞానం లభించలేదు కాబట్టి ప్రస్తుతానికి వారు జంతువులు. మోహవశంలో వారేమైనా అనవచ్చు. జ్ఞానం వలన ఏమవుతుంది? దీన్ని స్పష్టంగా చెప్పాడు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరి అంతఃకరణంలోని అజ్ఞానం ఆత్మ సాక్షాత్కారం ద్వారా నష్టమైపోతుందో, ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో వారి యొక్క ఆ జ్ఞానం సూర్యుని సదృశంగా ఆ పరమతత్వమైన పరమాత్మని దర్శింపచేస్తుంది. అంటే ఆ పరమాత్మ అనేది ఏదైనా అంధకారం పేరా? కాదు. అతను స్వయం ప్రకాశ రూపదినరాతి, స్వయం ప్రకాశ రూపం కలవాడు. కాని మన ఉపయోగానికి కాదు. ఎందుకంటే ఆ పరమాత్ముడు కనిపించడు కదా. ఎప్పుడైతే జ్ఞానం ద్వారా అజ్ఞానం యొక్క ఆచ్ఛాదన తొలగిపోతుందో అప్పుడు ఆ జ్ఞానం సూర్యుని సదృశంగా పరమాత్ముణ్ణి తనలో లీనమగునట్లు చేస్తుంది. మరింకా ఆ పురుషునికి ఎటువంటి అంధకారమూ ఉండదు. ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఏమిటి? తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. ఎప్పుడైతే ఆ పరమతత్వమైన పరమాత్మునికి అనుగుణంగా బుద్ధి ఉంటుందో, తత్వానికి అనుగుణంగా ప్రవహించే మనస్సు ఉంటుందో, పరమతత్వమైన పరమాత్మలో ఏకీభావంతో అతను ఉంటాడు, అతనిలో నిమగ్నుడై ఉంటాడు. అటువంటి దశ పేరే జ్ఞానం. జ్ఞానం కల్లబుల్లి కబుర్లు లేక వాద వివాదాల పేరు కాదు. ఈ జ్ఞానం ద్వారా పాపరహితుడైన పురుషుడు పునరాగమనరహితమైన పరమగతిని పొందుతాడు. పరమగతిని పొంది పూర్ణంగా తెలివితేటలతో యుక్తుడైన పురుషుణ్ణే పండితుడు అని కూడా అంటారు. తర్వాత విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. జ్ఞానం ద్వారా ఎవరి పాపాలైతే నశించిపోయాయో, ఎవరైతే అపునరావర్తి పరమగతిని పొందారో అలాంటి జ్ఞానులు వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని పట్ల, చండాలుని పట్ల, ఆవు మరియు కుక్క పట్ల, ఏనుగు పట్ల సమానమైన దృష్టి గలవారై ఉంటారు. వారి దృష్టిలో విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు గొప్పవాడు కాడు, చండాలుడు తక్కువ కాడు. ఆవు ధర్మం కాదు, కుక్క అధర్మం కాదు, అలాగే ఏనుగు పెద్ద శరీరాన్ని కలిగి ఉండదు. అలాంటి పండితులు జ్ఞాన సంపన్నులు, సమదర్శులు, సమవర్తులు అయి ఉంటారు. వారి దృష్టి చర్మంపై గాక ఆత్మపై పడుతుంది. వారికి కనిపించే భేదం ఏమిటంటే, విద్యా వినయ సంపన్నుడు స్వరూపానికి దగ్గరలో ఉంటే, మిగిలిన వారు కొంచెం దూరంలో ఉంటే, కొంతమంది ముందు మజిలీ చేరి ఉంటే, కొందరు వెనుక మజిలీలో ఉన్నారు. శరీరం వస్త్రం మాత్రమే. వారి దృష్టి వస్త్రం యొక్క మహత్వాన్ని చూడదు, కాని అతని హృదయంలో గల ఆత్మపై పడుతుంది. కాబట్టి వారెలాంటి భేదాన్ని చూపరు. శ్రీకృష్ణుడు పర్యాప్తమైన గోసేవ చేశాడు. అతను ఆవుల గురించి గౌరవప్రదంగా మాట్లాడాలి కదా, కాని అతనలా మాట్లాడలేదు. శ్రీకృష్ణుడు ఆవుకి ధర్మంలో ఎలాంటి స్థానమూ ఇవ్వలేదు. మిగిలిన జీవాత్మలలో లాగానే ఆవుల్లో కూడా ఆత్మ ఉందని అతను ఒప్పుకున్నాడు. ఆవుల ఆర్థిక మహత్వం ఏదైనా వాటి ధార్మిక మహత్వం మాత్రం తరువాతి తరం వారిచే ఇవ్వబడింది. శ్రీకృష్ణుడు ఇంతకుముందు చెప్పాడు,
అవివేకుల బుద్ధి అనంత శాఖలు గలదై ఉంటుంది. కాబట్టి వారు అనంత క్రియలను విస్తరింపచేసుకుంటారు. ఆడంబరమైన శోభాయుక్తమైన భాషలో వాటిని వారు వ్యక్తపరుస్తారు. వారి మాటల యొక్క ప్రభావం ఎవరి చిత్తంపై పడుతుందో వారి బుద్ధి కూడా భ్రష్టమైపోతుంది. వారేమీ పొందలేరు, భ్రష్టులైపోతారు. కాని నిష్కామ కర్మయోగంలో అర్జున, నిర్ధారించబడిన క్రియ ఒక్కటే. అది యజ్ఞం యొక్క ప్రక్రియ, ఆరాధన. ఆవు, కుక్క, ఏనుగు, రావి చెట్టు, నది మొదలైన వాటి ధార్మిక మహత్వం ఇలాంటి అనంత శాఖలు గల అవివేకుల అభిప్రాయం మాత్రమే. వీటికే గనక నిజంగా ధార్మిక మహత్వం ఉంటే శ్రీకృష్ణుడు చెప్పి ఉండేవాడే. గుడి, మసీదు వగైరా పూజాస్థలాలు ఆరంభంలో అవసరమైనవే. అక్కడ ప్రేరణ కలిగించే సామూహిక ఉపదేశాలివ్వబడతాయి. కాబట్టి వాటి ఉపయోగం తప్పకుండా ఉంటుంది. అవి ధర్మోపదేశం వినిపించే కేంద్రాలు. ప్రస్తుత శ్లోకంలో 2 రకాల పండితుల గురించి చర్చించబడింది. ఒక పండితుడు పూర్ణ జ్ఞాత, మరి 2వ రకం పండితుడు విద్యా వినయ సంపన్నుడు. వారు 2 రకాలెలా? వాస్తవానికి ప్రతి విషయానికి 2 హద్దులుంటాయి. ఒకటి అత్యధికమైనది, పరాకాష్ఠ. మరి రెండోది ప్రారంభిక దశకు చెందినది లేదా నిమ్నతమైనది. ఉదాహరణకై, ఎక్కడి నుంచైతే భక్తి మొదలవుతుందో, వివేకం, వైరాగ్యం మరియు ధ్యానంతో ఆరాధించడం మొదలవుతుందో అది భక్తి యొక్క నిమ్నతమ హద్దు. ఎక్కడైతే భక్తి తన పరిణామాన్నిచ్చే స్థితిలోకి చేరుకుంటుందో అది భక్తి యొక్క ఉచ్చతమ హద్దు. ఇదే ప్రకారంగా బ్రాహ్మణ శ్రేణిలో కూడా ఎప్పుడైతే బ్రహ్మలో ప్రవేశం పొందే యోగ్యతలు వస్తాయో ఆ సమయంలో విద్య, వినయం చేకూరుతాయి. మనస్సు మరియు ఇంద్రియాలపై నియంత్రణ, అనుభవం యొక్క సంచారం, నిరంతరంగా చింతన, ధ్యానం మరియు సమాధి మొదలైన బ్రహ్మలో ప్రవేశం ఇప్పించే అన్ని యోగ్యతలు అతని అంతరాళంలో స్వాభావికంగా కార్యరథములై ఉంటాయి. ఇది బ్రాహ్మణత్వం యొక్క నిమ్నతమ అంటే కనిష్టమైన హద్దు. ఎప్పుడైతే క్రమంగా ఉన్నతమవుతూ ఆ బ్రహ్మ యొక్క దిగ్దర్శనం చేసి అతనిలో ప్రవేశం పొందుతాడో అప్పుడు అత్యుత్తమ హద్దు వస్తుంది. తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకున్నాడు. అతను పరిపూర్ణమైన జ్ఞాని. జన్మమరణరహితుడైన అలాంటి పురుషుడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణునిపై, చండాలునిపై, కుక్కపై, ఏనుగు మరియు ఆవుపై సమానమైన దృష్టి గలవాడవుతాడు. ఎందుకంటే అతని దృష్టి హృదయస్థితమైన ఆత్మస్వరూపం పైన పడుతుంది. అలాంటి మహాపురుషునికి పరమగతిలో ఏం దొరికింది, ఎలా దొరికింది అనే విషయం స్పష్టం చేస్తూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు, ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః. ఎవరి మనస్సైతే సమత్వంలో స్థితమై ఉంటుందో అలాంటి పురుషులు జీవించి ఉన్న అవస్థలోనే సమస్త ప్రపంచాన్ని గెలుస్తారు. మనస్సు యొక్క సమత్వానికి ప్రపంచాన్ని గెలవడానికి గల సంబంధం ఏమిటి? ప్రపంచం నాశనమైపోతే ఆ పురుషుడు ఉండేదెక్కడ? శ్రీకృష్ణుడు నిర్దోషం హి సమం బ్రహ్మ, ఆ బ్రహ్మ నిర్దోషి మరియు సమత్వం గలవాడు అని అంటాడు. ఇక్కడ అతని మనస్సు కూడా నిర్దోషి మరియు సమత్వ స్థితి పొందినటువంటిది. తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః, కాబట్టి అతడు ఆ బ్రహ్మలో స్థితుడైపోతాడు. దీని పేరే అపునరావర్తి పరమగతి. ఇది ఎప్పుడు లభిస్తుంది? ప్రాపంచిక రూపమైన శత్రువు జయించబడినప్పుడు. ప్రపంచం ఎప్పుడు జయించబడుతుంది?
ఎప్పుడు మనస్సు నిరోధించబడుతుందో, సమత్వంలో ప్రవేశం దొరుకుతుందో అప్పుడు. ఎందుకంటే మనస్సు యొక్క ప్రసారమే జగత్తు. ఎప్పుడైతే ఆ బ్రహ్మలో స్థితుడైపోతాడో అప్పుడు ఆ బ్రహ్మజ్ఞాని లక్షణాలేమిటి, అతడు ఉండే విధానాన్ని స్పష్టం చేస్తాడు శ్రీకృష్ణుడు. न प्रहृष्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य चाप्रियं स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थितः. అతనికి ప్రియం అప్రియం అంటూ ఉండదు. కాబట్టి దేనినైతే లోకం ప్రియమైనదంటుందో దానిని పొంది అతను ఆనందించడు. దేనినైతే లోకులు అప్రియమైనదంటారో అది ఎలాంటిదంటే ధర్మావలంబి సూచించే చిహ్నాన్ని పెట్టడం. దాన్ని పొంది ఉద్వేగాన్ని పొందడు. అటువంటి స్థిరమైన బుద్ధి గలవాడు, అసమ్మూఢ సంశయరహితుడైనవాడు, బ్రహ్మవిద్, బ్రహ్మతో సంయుక్తుడైన బ్రహ్మవేత్త, బ్రహ్మణి స్థిత, పరాత్పర బ్రహ్మలో ఎల్లప్పటికీ స్థితుడై ఉంటాడు. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బయటి ప్రాపంచిక భోగాల పట్ల అనాసక్తుడైన పురుషుడు తన అంతరాత్మలో స్థితమైన ఏ సుఖమైతే ఉందో ఆ సుఖాన్ని పొందుతాడు. ఆ పురుషుడు బ్రహ్మయోగయుక్తాత్మ, పరబ్రహ్మ అయిన పరమాత్మునితో కలిసినటువంటి ఆత్మ కలవాడు. కాబట్టి అతను ఏ ఆనందానికైతే ఎప్పటికీ అంతులేదో అటువంటి శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ ఆనందాన్ని ఎవరనుభవించవచ్చు? ఎవరైతే బయటి విషయం భోగాల పట్ల అనాసక్తులవుతారో వారు. అంటే భోగించటం సుఖించటం తప్ప? భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः. కేవలం చర్మం మాత్రమే కాదు, ఇంద్రియాలన్నీ స్పర్శభావాన్ని అనుభవిస్తాయి. చూడటం కళ్ళ యొక్క స్పర్శ, వినటం చెవుల యొక్క స్పర్శ. ఈ ప్రకారంగా ఇంద్రియాల విషయాల సంయోగంచే ఉత్పన్నమయ్యే అన్ని భోగాలు ప్రీతికరమైనవిగా అనిపిస్తాయి. కాని నిస్సందేహంగా అవన్నీ దుఃఖయోనయ, దుఃఖప్రదమైన జన్మలకు కారణమవుతాయి. ఈ భోగాలే ముందు జన్మలకి కారణమవుతాయి. ఇంతేకాదు, ఆ భోగాలు జనన మరణాలు కలవి, నశ్వరాలు. కాబట్టి కౌంతేయ, వివేకవంతుడైన పురుషుడు వాటిలో చిక్కుకొనిపోడు. ఇంద్రియాల ఈ స్పర్శలలో ఏముంటుంది? కామక్రోధాలు, రాగద్వేషాలు ఉంటాయి. దీనిని గురించి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, शक्नोति हैव यः सोढुम् प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवम् वेगम् स युक्तः स सुखी नरः. కాబట్టి ఏ మనుష్యుడైతే శరీరం నాశనమవ్వడానికి ముందే కామం మరియు క్రోధాల నుండి ఉత్పన్నమయ్యే వేగాన్ని సహించడంలో, నాశనం చేయడంలో సమర్థుడవుతాడు, అతడే నరుడు, రమించనివాడు. అతడే ఈ లోకంలో యోగంతో యుక్తుడైనవాడు మరియు అతడే సుఖంగా ఉండేవాడు. దేని వెనుకనైతే దుఃఖం లేదు ఆ సుఖంలో
అంటే పరమాత్మలో స్థితుడైనవాడు జీవిస్తూ ఉండగానే ఈ సుఖాన్ని పొందవచ్చు, మరణించిన తర్వాత కాదు. సంత్ కబీరు దీనినే ఇంకా స్పష్టంగా చెప్పాడు. అవధూ జీవత్ మే కర్ ఆశ. మరణానంతర ముక్తి గురించి చెప్పే గురువు స్వార్థపరుడు, అబద్ధపు విశ్వాసాన్ని కలిగించేవాడు. ఇదే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని అభిప్రాయం కూడా. శరీరం ఉండగానే మరణానికి ముందే ఎవడైతే కామక్రోధాల వేగాన్ని నశింపచేయడంలో సమర్థుడవుతాడో ఆ పురుషుడే ఈ లోకంలో యోగి. అతనే సుఖంగా ఉండేవాడు. కామం, క్రోధం వంటి బాహ్య స్పర్శలే శత్రువులు. వీటిని మీరు జయించండి. ఇలాంటి పురుషుని లక్షణాలనే మళ్లీ చెబుతాడు. యోऽन्तః సుఖోऽन्तరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఏ వ్యక్తి అయితే అంతరాత్మలోనే సుఖం కలవాడు, అంతరారామః అంతరాత్మలోనే విశ్రమించువాడు, ఎవరైతే అంతరాత్మలోనే ప్రకాశం కలవాడు, సాక్షాత్కారం పొందినవాడు, అతనే యోగి. బ్రహ్మభూతః బ్రహ్మతో ఒక్కటై బ్రహ్మ నిర్వాణం వాక్కులకు అతీతమైన బ్రహ్మ శాశ్వత బ్రహ్మను పొందుతాడు. అంటే మొదట వికారాల నాశనం, అంటే కామక్రోధాల నాశనం, మరి తరువాత దర్శనం, అటు తరువాత ప్రవేశం. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. పరమాత్ముడి సాక్షాత్కారం వలన ఎవరి పాపాలు నాశనమైపోయాయో, ఎవరి సంశయాలు నశించిపోయాయో, సంపూర్ణ ప్రాణుల హితానికై ఎవరు పాటుపడుతున్నారో, ఎవరు పరమాత్మ సాక్షాత్కారం పొందినవారో వారే ఇలా చెయ్యగలరు. తాము గోతిలో పడ్డవారు ఇతరులనెలా బయటికి తీయగలరు? కాబట్టి కరుణ అనేది మహాపురుషులకు స్వాభావికమైన గుణం అయిపోతుంది. యతాత్మానః జితేంద్రియులైన బ్రహ్మజ్ఞానులైన పురుషులు శాంత పరబ్రహ్మను పొందుతారు. ఆ మహాపురుషుల స్థితిని గురించి మళ్లీ వివరిస్తాడు. కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధరహితులైన గెలవబడ్డ చిత్తం గలవారై పరమాత్ముని యొక్క సాక్షాత్కారం చేసుకున్న జ్ఞానులైన పురుషులకు అన్ని వైపుల నుండి శాంత పరబ్రహ్మ లభిస్తాడు. దానివలన ప్రేరణ పొందాలని యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆ పురుషుడు ఉండే విధానాన్ని మరీ మరీ వివరించాడు. ప్రశ్న రమారమి పూర్తయింది. ఇప్పుడు అతడు మళ్లీ వివరించి చెప్పేదేమిటంటే, ఈ స్థితిని పొందడానికై చేయవలసిన వాటిలో అవసరమైంది శ్వాస ప్రశ్వాసల యొక్క చింతన. యజ్ఞం యొక్క ప్రక్రియలో ప్రాణాన్ని అపానంలో ఆహుతి చేయడం, అపానాన్ని ప్రాణంలో ఆహుతి చేయడం, ప్రాణాపానాల గతి నిరోధం చేయడం గురించి అతడు ఇదివరకే చెప్పాడు. దాన్నే బోధపరుస్తున్నాడు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ
समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनोबुद्धिः मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः। అర్జున, బయటి విషయాల గురించి, దృశ్యాల గురించి చింతన చెయ్యకుండా వాటిని త్యాగం చేసి దృష్టిని భ్రుకుటి మధ్యలో స్థిరపరిచి, భ్రువోహో అంతరే అంటే అర్థం కళ్ల మధ్య భాగంలో కాని లలాట మధ్య భాగంలో కాని దృష్టిని నిలపమని కాదు. భ్రుకుటి మధ్యన అంటే అసలు అర్థం తిన్నగా కూర్చున్నప్పుడు దృష్టి భ్రుకుటికి సరిగా మధ్య నుంచి తిన్నగా ముందుకు పడాలని. కుడి ఎడమ అక్కడ ఇక్కడ చూడకూడదని అర్థం. ముక్కు యొక్క ఎముకపై తిన్నగా దృష్టిని నిలుపుతూ, అంటే ముక్కునే చూస్తూ ఉండకండి, ముక్కులో చరించే ప్రాణాపాన వాయువులను సమం చేస్తూ, అంటే దృష్టిని అక్కడ స్థిరం చేస్తూ, ధ్యానాన్ని శ్వాసపై ఉంచుతూ, శ్వాస లోపలికి ఎప్పుడు వెళ్ళింది, ఎంతసేపు ఆగింది, రమారమి అరసెకండ్ ఆగుతుంది, దాన్ని ప్రయత్నించి ఆపవద్దు. శ్వాస ఎప్పుడు బయటికి వచ్చింది, ఎంతసేపు బయట ఆగింది, శ్వాసలో వీచే నామం యొక్క ధ్వని వినబడుతూ ఉండాలనేది వేరుగా చెప్పనవసరం లేదు. ఈ ప్రకారంగా శ్వాస ప్రశ్వాసలపై ధ్యానం ఉండిపోయినప్పుడు మెల్లమెల్లగా శ్వాస అచలంగా స్థిరంగా ఉండిపోయినప్పుడు సమం అయిపోతుంది. లోపల సంకల్పాలు కలగవు, బయటి సంకల్పాలు లోపలికి ప్రవేశించవు. బాహ్య భోగాల చింతన బయటే త్యజించబడుతుంది, లోపల కూడా సంకల్పాలు జాగృతం కావు. ధ్యానం నూనె ధారలాగా నిలబడుతుంది. నూనె ధార నీటి ధారలాగా టపటపమంటూ పడదు, పడ్డంతసేపు ఏకధారగానే పడుతుంది. ఈ ప్రకారంగా ప్రాణాపానాల గతిని స్థిరం మరియు సమం చేసి ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని గెలిచినవాడైన, కోరికలు భయక్రోధాలు లేని మననశీలతలో చరమసీమకు చేరి మోక్షపరాయణుడైన ముని ఎప్పటికీ ముక్తిని పొందినవాడే. ముక్తుడై అతను ఎక్కడికి వెడతాడు, ఏం పొందుతాడు, దీనిని గురించి ఇలా చెప్పాడు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ముక్తుడైన ఆ పురుషుడు నన్ను యజ్ఞాలను మరియు తపస్సులను అనుభవించే సమస్త లోకాల ఈశ్వరునికి కూడా ఈశ్వరుణ్ణి కాబట్టి సమస్త ప్రాణులకు స్వార్థరహితుడైన హితైషిగాను సాక్షాత్తుగా తెలుసుకుని శాంతిని పొందుతాడు. శ్రీకృష్ణుడంటాడు, ఆ పురుషుని యొక్క శ్వాస ప్రశ్వాసల యజ్ఞం మరియు తపస్సుల యొక్క భోక్తను నేనే. యజ్ఞం మరియు తపస్సులు చివరకు దేనిలోనైతే లయించిపోతాయో అది నేనే. అతడు నన్ను పొందుతాడు. యజ్ఞం చివర దొరికేది దేని పేరైతే శాంతియో అది నా స్వరూపమే. ఆ ముక్తుడైన పురుషుడు నన్ను తెలుసుకుంటాడు, తెలుసుకోగానే నన్ను పొందుతాడు. దీని పేరే శాంతి. ఎలాగైతే నేను ఈశ్వరులకు కూడా ఈశ్వరుణ్ణు, అలాగే అతను కూడా ఈశ్వరులకు కూడా ఈశ్వరుడైపోతాడు. సారాంశం: ఈ అధ్యాయం ఆరంభంలో అర్జునుడు, ఒకప్పుడు మీరు నిష్కామ కర్మయోగాన్ని ప్రశంసిస్తారు, ఒకప్పుడు సన్యాస మార్గంలో చేసే కర్మను ప్రశంసిస్తారు, దేనినైతే మీరు నిశ్చయించారో, ఏదైతే పరమ కళ్యాణకారియో, ఈ రెండింటిలో ఒక దానిని గురించి చెప్పండి అని అడుగుతాడు. శ్రీకృష్ణుడంటాడు,
అర్జున, రెండింటిలోనూ పరమకళ్యాణం ఉంది. రెండింటిలోనూ నిర్ధారితమైన యజ్ఞం యొక్క ఒకే క్రియ చేయబడుతుంది. అయినా కూడా నిష్కామ కర్మయోగం విశిష్టమైనది. ఇది చెయ్యకుండా సన్యాసం అంటే శుభాశుభ కర్మల అంతం కాదు. సన్యాసం మార్గం కాదు, అదొక మజిలీ పేరు. యోగంతో యుక్తుడైన వాడే సన్యాసి. యోగయుక్తుడైన వాని లక్షణాలు చెప్పాడు. అతడే ప్రభువు. అతడు ఏమీ చెయ్యడు, ఏమీ చేయించడు. కాని స్వభావంపై ప్రకృతి యొక్క ప్రభావానికి అనుగుణంగా లోకులు కర్మలు చేస్తారు. ఎవరైతే సాక్షాత్తుగా నన్ను తెలుసుకుంటారో వారే జ్ఞానులు, వారే పండితులు. యజ్ఞం యొక్క ఫలంగా లోకులు నన్ను తెలుసుకుంటారు. శ్వాస ప్రశ్వాసల యొక్క జపం మరియు యజ్ఞం తపస్సులు ఎవరిలోనైతే విలయమైపోతాయో అది నేనే. యజ్ఞం యొక్క ఫలస్వరూపమైన నన్ను తెలుసుకుని వారు ఏ శాంతినైతే పొందుతారో అది కూడా నేనే. శ్రీకృష్ణుడు వంటి మహాపురుషుల వంటి స్వరూపం సాక్షాత్కారం పొందిన వారికి కూడా లభిస్తుంది. అతడు కూడా ఈశ్వరులకు ఈశ్వరుడు, ఆత్మలకు కూడా ఆత్మస్వరూపమయుడైపోతాడు. ఆ పరమాత్మునితో పాటు ఏకీభావాన్ని పొందుతాడు. అలా అవడానికి ఎన్ని జన్మలు పట్టినా సరే. ఈ అధ్యాయంలో స్పష్టం చేయబడింది ఏమిటంటే, యజ్ఞం తపస్సు వీటి యొక్క భోక్త మహాపురుషులలో కూడా ఉండే శక్తి ఈ రెండు మహేశ్వరుడే. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే యజ్ఞభోక్త మహాపురుషస్తమహేశ్వరః నామ పంచమోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమద్భగవద్గీతా రూపమైన ఉపనిషత్తు మరియు బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్ర విషయంలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి యొక్క సంవాదంలో యజ్ఞభోక్త మహాపురుషస్థుడు మహేశ్వరుడు అనే పేరుగల 5వ అధ్యాయం పూర్తయింది. ఇది శ్రీమత్ పరమహంస పరమానందస్య శిష్య స్వామి అడగడానంద కృతే శ్రీమద్భగవద్గీతాయాః యథార్థగీతా భాష్యే యజ్ఞభోక్త మహాపురుషస్తమహేశ్వరః నామ పంచమోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమత్ పరమహంస పరమానంద గారి యొక్క శిష్యుడు స్వామి అడగడానంద గారిచే రచించబడిన శ్రీమద్భగవద్గీత యొక్క భాష్యం యథార్థగీతలో యజ్ఞభోక్త మహాపురుషస్తమహేశ్వరః అనే 5వ అధ్యాయం పూర్తయింది. హరి ఓం తత్సత్.